Hello listeners, welcome to How to Get Knowledge. Hope our videos are helping you to learn something. మొక్కలు నాటడం ఒక ఎత్తు అయితే వాటిని పరిరక్షించుకోవడం మరో ఎత్తు. చాలా మందికి మొక్కలు నాటడం మాత్రమే తెలుసు. ఆ తర్వాత ఆ విషయాన్ని మర్చిపోతారు. మనిషిలాగే చెట్లు కూడా ప్రమాదకర పరిస్థితులను ఎదుర్కొంటాయి. మనిషి ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు అంబులెన్స్లు ఆగమేఘాల మీద సంబంధిత ప్రదేశానికి చేరుకుంటాయి. కానీ చెట్లకు మాత్రం ఈ సౌకర్యం ఎందుకు ఉండకూడదనే ఉద్దేశంతో వడోదరాలోని స్వచ్ఛంద సంస్థ పగ్డాన్, వడోదర మున్సిపల్ కార్పొరేషన్ సహకారంతో గ్రీన్ అంబులెన్స్ సహకార సదుపాయాన్ని ప్రారంభించింది. నగరంలో ఒకప్పుడు వేలాది మొక్కలు నాటిన ఈ సంస్థ ఆ మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి, వాటిని ప్రమాదకర పరిస్థితుల నుంచి తప్పించడానికి మూడు చక్రాల గ్రీన్ అంబులెన్స్ను ఉపయోగిస్తుంది. ఫలానా చోట మొక్కల ఆలనా పాలన ఎవరూ పట్టించుకోవడం లేదు, ఫలానా చోట మొక్కలను పశువులు తింటున్నాయి, నీళ్లు లేక మొక్కలు ఎండిపోతున్నాయి, ఇలాంటి ఫోన్ కాల్స్ ఆ స్వచ్ఛంద సంస్థ హెల్ప్ లైన్స్కు రాగానే వెంటనే గ్రీన్ అంబులెన్స్ రంగంలోకి దిగుతుంది. నీళ్లు, ఎరువులు, ఇలా చెట్ల సంరక్షణకు అవసరమైన అన్ని రకాల వస్తువులు, ఏర్పాట్లు అందుబాటులో ఉంటాయి. నగరంలో నాటిన మొక్కల్లో 13% మాత్రమే బతుకుతున్నాయి. ఈ పరిస్థితిలో మార్పు తీసుకురావడానికి గ్రీన్ అంబులెన్స్తో రంగంలోకి దిగింది పగ్డాన్. మొక్కల విలువ గురించి విస్తృత అవగాహన కలిగించడం, మొక్కల్ని నాటడం, ఇతరుల చేత నాటించడం, వాటి సంరక్షణకు పాటుపడడం తన కార్యరంగాలుగా ఎంచుకుంది పగ్డాన్. పర్యావరణ సంరక్షణలో స్థానిక ప్రభుత్వ శాఖలను క్రియాశీలంగా భాగస్వామ్యం చేయడం, బడులలో ఎకో క్లబ్లను స్థాపించడం లాంటి పనులు కూడా చేస్తుంది పగ్డాన్. గ్రీన్ అంబులెన్స్ల గురించి చాలా మందికి ఆసక్తిగా అడుగుతుంటారు, వినూత్నమైన ఆలోచనని ప్రశంసిస్తుంటారు. నగరంలో గ్రీన్ అంబులెన్స్ల ప్రవేశం తర్వాత మొక్కల సర్వైవల్ రేట్ పెరిగింది అంటున్నారు పగ్డాన్ ఫౌండర్ ట్రస్టీ నిషిద్ దాండ్. కొన్ని సందేశాలకు వేదికలు, ఉపన్యాసాలు అక్కర్లేదని ఈ గ్రీన్ అంబులెన్స్లు నిరూపిస్తున్నాయి. రోడ్డు మీద వెళ్తున్న ఈ గ్రీన్ అంబులెన్స్లు చెట్ల విలువ, పరిరక్షణ గురించి మౌన సందేశాన్ని మోసుకెళ్తున్నట్టుగా ఉంటాయి. ఒకరి నుంచి ఒకరికి గ్రీన్ అంబులెన్స్ల గురించి మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణ గురించి తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. వడోదర గ్రీన్ అంబులెన్స్ల స్ఫూర్తి దేశంలోని మిగిలిన ప్రాంతాలకు కూడా విస్తరిస్తే నాటిన ప్రతి చెట్టు క్షేమంగా ఉంటుంది, మనల్ని క్షేమంగా చూస్తుంది. దీనికి ఫీజు అక్కర్లేదు, మొక్క నాటితే చాలు. ఛత్తీస్గఢ్ అంబికాపూర్లోని శిక్షా కుటీర్ అనే స్కూల్ చెట్ల సంరక్షణకు వినూత్నంగా ప్రయత్నిస్తుంది. పిల్లలను స్కూల్లో చేర్పించే సమయంలో పేరెంట్స్ కొన్ని మొక్కలను తప్పనిసరిగా నాటాల్సి ఉంటుంది. తాము నాటిన మొక్క ఒకవేళ చనిపోతే దాని స్థానంలో వేరే మొక్క నాటాల్సి ఉంటుంది. పేరెంట్స్ ఫీజులు కట్టలేని స్థితిలో ఉంటే కొన్ని మొక్కలు నాటితే చాలు. ట్రీ హెల్ప్ లైన్ అని ఇంకొకటి ఢిల్లీలో ఉంది. ఢిల్లీ ప్రభుత్వం చెట్ల సంరక్షణకు చాలా కాలం క్రితమే ట్రీ హెల్ప్ లైన్ను ప్రారంభించింది. చెట్లకు ఎవరైనా హాని కలిగిస్తున్నా, ఎక్కడైనా చెట్లు ప్రమాదకరమైన స్థితిలో ఉన్నా ఈ హెల్ప్ లైన్కు ఫోన్ చేయొచ్చు. ఫలానా చోట ఉన్న చెట్టుకు ఇలాంటి ఏర్పాటు చేస్తే బాగుంటుంది, ఇలాంటి సలహాలు కూడా ఇవ్వచ్చు. ఢిల్లీ ప్రభుత్వ పర్యావరణ శాఖ ప్రవేశపెట్టిన ఈ టోల్ ఫ్రీ నెంబర్ ట్రీ హెల్ప్ లైన్ మంచి ఫలితాలనిచ్చింది. థ్యాంక్ యూ లిజనర్స్.